ఓకే చిల్డ్రన్, ఇక్కడ ఇవాళ మనందరం కూడా అసెంబ్లీ అయింది దేనికోసం అంటే బాబు జగ్జీవన్ రామ్. సో ఇది మనకి బాబు జగ్జీవన్ రామ్ బర్త్డే ఏప్రిల్ 5th. సో ఇవాళ నేషనల్ హాలిడే. యాక్చువల్గా బ్యాంక్స్ కానీ అన్నీ కూడా ఇలా బంద్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ హాలిడే ఇవాళ. ఎందుకు? ఇప్పుడు మామూలుగా మీ అందరికి తెలిసిందే, ఒక 14th నవంబర్ అంటే చాచా నెహ్రూ బర్త్డే, ఓకేనా. తర్వాత 14th నవంబర్ అంటే చాచా నెహ్రూ బర్త్డే, అదే హాలిడే ఉంటుంది. మహాత్మా గాంధీ అక్టోబర్ 2 మనకి హాలిడే ఉంటుంది, అంతేనా. రాజీవ్ గాంధీ బర్త్డే రోజు మనకు హాలిడే ఉండదు, స్కూల్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఏప్రిల్ 14th రోజు ఫర్ ద ఫస్ట్ టైం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే రోజు ఫర్ ద ఫస్ట్ టైం దిస్ ఇయర్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ అనౌన్స్డ్ ఎ పబ్లిక్ హాలిడే ఫ్రమ్ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్. అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పబ్లిక్ హాలిడే? పబ్లిక్ హాలిడే అంటే ఆ రోజు అన్ని బంద్ ఉంటాయి. స్కూల్స్, కాలేజెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు, బ్యాంక్స్ అన్ని బంద్ ఉంటాయి. ఇవాళ బ్యాంక్ హాలిడే యాక్చువల్ సెకండ్ సాటర్డే కాదు, ఇది ఫస్ట్ సాటర్డే ఆఫ్ ది మంత్. బట్ టుడే దెర్ ఈస్ ఎ బ్యాంక్ హాలిడే. సో మరి బాబు జగ్జీవన్ రామ్ బర్త్డేకి ఎందుకు హాలిడే ఇచ్చినారు? సో బాబు జగ్జీవన్ రామ్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని మనం బాబూజీ కూడా అంటాము. సో ఈ బాబూజీ ఏంటంటే ఇతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. హీ వాజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్, మన ఇండిపెండెన్స్ కోసం కొట్టినటువంటి ఫ్రీడమ్ ఫైటర్లో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇందిరాగాంధీ గవర్నమెంట్లో, ఎక్కడమ్మా ఇందిరాగాంధీ గవర్నమెంట్, ఇందిరాగాంధీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆమె గవర్నమెంట్లో ఎన్నో పోర్ట్ఫోలియోస్ అతను చేసిన తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే 1971లో ఎప్పుడమ్మా ఇండో పాకిస్తాన్ వార్ అయింది. ఏమైందమ్మా? ఇండో పాకిస్తాన్ వార్ అయింది 1971లో. అప్పుడు బాబు జగ్జీవన్ రామ్ వాజ్ ద డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆర్మీని రూల్ చేసేటువంటి డిఫెన్స్ మినిస్టర్ ఎవరి చేతిలో ఉండే? ఆయన చేతిలో ఉండే. అండ్ దే ఫాట్ విత్ పాకిస్తాన్ అండ్ వి వన్ ద వార్ ఇన్ 1971. అండ్ ఇన్ 1971 ఓన్లీ ఈస్ట్ పాకిస్తాన్ ఏదమ్మా has become the new country called as Bangladesh. Today Bangladesh is the new country. It formed in 1971. తర్వాత ఎమర్జెన్సీ రావడం, ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత బాబు జగ్జీవన్ రామ్కి అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ కొడుకున్నటువంటి సంజయ్ గాంధీకి పడక, ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నచ్చక హీ కేమ్ అవుట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి దాంతో హీ జాయిన్డ్ జనతా పార్టీ. he formed JDU party and he joined in Janata Party, and after joining in Janata Party he became the 4th deputy prime minister of India. And ఈయన డిఫెన్స్ మినిస్టర్ కాకుండా 2 terms he has acted as the యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్. సో యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇండియాలో డ్రౌట్స్ వచ్చి ఫుడ్ కోసం చాలా ప్రాబ్లం అయ్యేదన్నమాట. ఒకప్పుడు ఆ ఫుడ్ కోసం ప్రాబ్లం అయ్యేటప్పుడు ఏం చేశారంటే ఈయన తీసుకున్న గ్రీన్ రెవల్యూషన్ యొక్క డిసిషన్స్తోని అవి ఓవర్కమ్ అయినాయి. అండ్ ఈయన చాలా దళితుడు, ఎంతో బీహార్ గవర్నమెంట్కి చిన్న వయసులో ఎంపికైనటువంటి వ్యక్తి. చాలా చిన్న వయసులోనే మంచి పోర్ట్ఫోలియోస్, యూనియన్ మినిస్టర్గా ఎన్నో వర్క్స్ చేస్తున్నాడు. సో ఫైనల్లీ ఈ బీహార్ నుంచి వచ్చింది, తను ఇది ఫ్రమ్ బీహార్. సో ఆయన బర్త్డే సందర్భంగా మన నేషన్ మొత్తం కూడా బాబు జగ్జీవన్ రామ్ బర్త్డే రోజు మనము ఒక పబ్లిక్ హాలిడేగా మనము చేసుకుంటాం. సో స్టూడెంట్స్ అందరికి తెలియదు చాలామందికి, ఎందుకంటే అక్కడక్కడ స్టాచ్యూస్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర బాబు జగ్జీవన్ రామ్ స్టాచ్యూ ఎక్కడ ఉంది అంటే నాకు తెలిసి ఎల్బీ స్టేడియం చౌరస్తా కాడ పెద్ద స్టాచ్యూ ఉంటుంది, బాబు జగ్జీవన్ రామ్ స్టాచ్యూ. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ పక్కనే బాబు జగ్జీవన్ రామ్ స్టాచ్యూ కూడా పెడతా ఉంటారు. ఎందుకంటే ఇద్దరు కూడా దళితుల యొక్క ఔన్నత్యాన్ని పెంచడానికి కష్టపడ్డారు. ఎందుకు వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలంటే ఇండిపెండెన్స్కి ముందు, ఇండిపెండెన్స్ తర్వాత కూడా దళితులు గుడిలోకి రావద్దు,
ఎస్సీలు ఎస్టీలు గుడిలోకి రావద్దు, మా వీధిలోకి రావద్దు, మా వీధిలోంచి నడవద్దు, మీరు ముట్టింది మేము ముట్టాము. ఒకప్పుడు ఇప్పుడంటే పోయింది అంతా, కానీ మేము చిన్న చదువుకున్నప్పుడు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ వెనకాల ఒకటి ఉంటుండే మాకు, అన్టచబిలిటీ ఈజ్ సిన్ అని చెప్పేసి. అంటే దళితుడిని ముట్టుకున్నా కూడా పాపం తగ్గదన్నమాట ఆ టైంలో. అట్లా ఉన్నటువంటి వాళ్ళు కష్టపడి చదువుకొని పైకొచ్చి వాళ్ళ దళితుల కోసం కష్టపడి దే హ్యావ్ మెయింటైన్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ టుడే దే ఫౌట్ ఫర్ ది ఎస్సీ ఎస్టీస్ వెల్ఫేర్స్. అలాగే ఈయన బీహార్లో దళితుల కోసము దేశం మొత్తం దళితుల కోసం కూడా కొట్లాడింది. కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా, అంటే నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలు, బీసీలు, ఓసీలు అందరు కలుపుకొని జరుపుకునే పండుగ శ్రీ బాబు జగజీవన్ రామ్ గారి బర్త్డే సెలబ్రేషన్. అలాగే ఇదే మంత్లో దేశం మొత్తం కూడా గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బర్త్డే ఏప్రిల్ 14th. ఎవరైనా హి హస్ రిటన్ వాట్? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇలా మనం ఇక్కడ భారతదేశంలో బతుకుతున్నామంటే, భారతదేశంలో అమెండ్మెంట్స్ అవుతున్నాయంటే, భారతదేశంలో ఏ రూల్ అయినా నడుస్తుంది అంటే, లేకపోతే పేదవాళ్ళు అన్నం తింటున్నారంటే, ఇవాళ తెలంగాణ స్టేట్ ఫామ్ అయిందంటే, లేకపోతే మీకు జాబులు వస్తున్నాయంటే, రిజర్వేషన్ ఉంది అంటే, ఏదైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏతుందో, కాన్స్టిట్యూషనల్ ప్రియాంబుల్ ఏతుందో దాని ప్రకారంగానే మన దేశం నడుస్తుంది. అందుకోసమే మొన్న మోడీ అన్నాడు పార్లమెంట్లో, ఏమన్నా అంటే ఏ పాకిస్తాన్ नहीं होता और ये अफगानिस्तान नहीं होता और ये दूसरा देश नहीं होता, ये भारत देश है और ये भारत देश में बाबा साहेब का कॉन्स्टिट्यूशन चलता है और उसके सम्मान पे ही सब लोग चलना पड़ता है అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది మనం ఇటువంటి పెద్దల్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే చాలా తక్కువ పుడతారు ఇటువంటి వాళ్ళు. పుట్టి ఒక దేశానికో లేకపోతే వాళ్ళ లైఫ్కో ఒక ఉదాహరణగా నిలుస్తారని చెప్పేసి మీ అందరికి కూడా చెప్పి, జై బోలో బాబు జగజీవన్ రామ్ కి, జై బోలో బాబు జగజీవన్ రామ్ కి, జై బోలో బాబు జగజీవన్ రామ్ కి. అలాగే ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే వస్తుంది, కట్ చేశారు.